ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. అలాగే ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి సాయి వైభవాన్ని తెలుసుకుందాము. బాబా ఏనాడో స్వయంగా చెప్పిన మాటలు, నాకు నా ఫోటోకి భేదం లేదు, నాకు అలాగే నా ఫోటోకి ఎటువంటి భేదం లేదు, నేను ఎక్కడ ఉంటే అక్కడే షిరిడి అని కూడా చెప్పారు. అలాంటిది ఈ సాధు భయ్య అనే ఒక సాయిబాబా యొక్క సమకాలీన భక్తుడి కథ ఏ విధంగా జరిగిందన్నది మనం తెలుసుకుందాం. బాబా ఫోటోలు ఎక్కడ ఉన్నా అదే షిరిడీలోనే, అదే పవిత్ర స్థలం. బాబా అక్కడే సజీవంగా ఉన్నారని మనం భావించాలి. మనం ఇప్పుడు చదవబోయే వైభవం కూడా ఆయన మాటల్లోనే మనం తెలుసుకోవచ్చు. 1915 బాబా తన ఫోటోని బలరాం ముక్తారాంల ద్వారా సాధు భయ్యా నాయక్కి పంపించారు. దీక్షితవాడలో ఉన్నటువంటి ఈ ఫోటో అతనికి 8/2/1915 గురువారం నాడు అందింది. బాబా అతనికి ఒక ఉత్తరాన్ని కూడా పంపించారు. అందులో, ఈ పటం ద్వారా నేను నీ ఇంటికి వచ్చాను, నా అనుమతి లేకుండా మరలా షిరిడీకి రావద్దు అని చెప్పారు. ఆ ఫోటో రాగానే సాధు భయ్య రుద్రాభిషేకం, పూజా కార్యక్రమాలు జరిపించి ఫోటోని ఒక సింహాసనంలో ఉంచి అన్నదానం జరిపారు. ఆ తరువాత ముక్తారాం ఇంటి పైకప్పు మీద ఎక్కి జెండాను ఎగురవేశాడు. జెండా ఎగరవేయడానికి అతడు అతి ప్రమాదకరమైనటువంటి ఇంటి పైకప్పు ఎక్కి 3వ వంతు ఎత్తుకి జెండాను ఎగరవేయడంతో అతని చెయ్యి విపరీతంగా నొప్పి పుట్టింది. అదే సమయంలో ద్వారకామాయిలో బాబా తన దగ్గర కూర్చున్నటువంటి ఒక భక్తునికి తన చేతిని మర్దనా చేయమని చెప్పి ఇలా అన్నాడు: అల్లా మాలిక్, గరీబోంకా వలీ హై, అల్లా సే బడా కౌన్ హై. ఆయన ఈ విధంగా అన్న మరుక్షణంలోనే ఇక్కడ ముక్తారాం చెయ్యి నొప్పి మాయమైపోయింది. ఎటువంటి ప్రయాస లేకుండా జెండాను ఎగరవేశాడు. ఇంటి పైకప్పు మీద ఎక్కి జెండాను ఎగరవేసే క్షేమంగా దిగివచ్చిన ముక్తారాంను అందరూ సంతోషంతో అభినందించారు. బాబా సాధు భయ్యాని ఎల్లవేళలా కనిపెట్టుకునే ఉండేవారు. ఒకసారి హల్దాలో ప్రేగువ్యాధి ప్రబలింది. గ్రామస్తులందరూ ఊరికి ఖాళీ చేసి వెళ్ళిపోసాగారు. ఆ సమయంలో సాధు భయ్య తన గ్రామానికి 7 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి తన పూర్వీకుల గ్రామం అయినటువంటి బహ్మీన్ గావ్లో ఉన్నాడు. అతడి తండ్రి బాబా ఫోటో దగ్గర ఉన్నాడు. సాధు భయ్య బాబా పటం గురించి, గ్రామంలో ఉన్న ప్లేగు వ్యాధి గురించి బాబాకు ఉత్తరం రాశాడు. బాబా అతనికి హార్తాకు వెళ్ళి ఫోటోకి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉండమని, అతడి తండ్రి షిరిడీకి పంపించమని ఉత్తరం రాశాడు. కొద్ది రోజుల తర్వాత 2 ఎలకలు బాబా ఫోటో ముందు చచ్చిపడి ఉండడంతో చూసి సాధు భయ్య బాబా సహాయం కోసం ఉత్తరం రాశాడు. బాబా తన సహజ ధోరణిలో భగవంతుడు ఉండగా దేనికి భయపడిన అవసరం లేదు అని జవాబిచ్చారు. సాధు భయ్య అదే ఇంట్లో క్షేమంగా ఉన్నాడు. సాధు భయ్యాకి 3 కొడుకులు. పెద్దవాడి పేరు ఆనందరావు, తరువాత వాని పేరు లక్ష్మణరావు, చిన్నవాడి పేరు శంకర్రావు. సాధు భయ్య 1937వ సంవత్సరంలో పరమపదించాడు. బాబా పంపినటువంటి ఫోటో బహ్మీన్ గ్రావ్లో ఉంది. ఈ ఫోటో ఆలనా పాలనా చూసేవాళ్ళు ఎవరూ లేక అలా పడి ఉంది. ఒకరోజు బాబా లక్ష్మణరావు కల్లో కనిపించి, ఈ పటం రూపంలో నేను మీ ఇంటికి వచ్చాను, నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. 2 రోజుల్లో కనుక నువ్వు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళకపోతే నా కాలు తీసివేయబడుతుంది అన్నారు. తనకు వచ్చినటువంటి ఆ కళని తను చాలా విభ్రాంతిగా చెందాడు. ఆ తర్వాత ఆ కళకి అర్థం అతనికి ఏమీ బోధపడలేదు. ఆ రోజు కూడా యథావిధిగా కోర్టుకు వెళ్ళాడు. కానీ మనశ్శాంతి కరువైంది. ఆ రోజు రవ్వంతా కూడా పనిచేయలేకపోయాడు. ఆ రోజు రాత్రి మరలా కళ వచ్చింది. ఆ కళలో బాబా దర్శనమిచ్చి, నేను హెచ్చరించినా నువ్వు పట్టించుకోలేదు, నువ్వు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళకపోతే చెదపురుగులు నా కాలుని తినేస్తున్నాయి అని అన్నారు. ఆ కళకి లక్ష్మణరావు బాగా భయపడిపోయి మరుసటి రోజు ఉదయమే కోర్టుకు వెళ్ళి సెలవు పెట్టాడు. వెంటనే ఆదరాబాదరాగా బ్రాహ్మణ్ గావ్లో ఉన్నటువంటి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళగానే తలుపులు తెరిచి చూశాడు. ఇంటిలో ఉన్న బాబా ఫోటో చూడగానే చాలా దిగ్భ్రాంతి చెందాడు. అప్పటికే చెదపురుగులు బాబా ఫోటోను చుట్టూ ఉన్నటువంటి చెక్క ఫ్రేమ్ తినేశాయి. బాబా ఖాళీ వ్రేలికి కిందిగా ఉన్న ప్రాంతంలో అప్పటికే చెదపురుగులు దాడి చేశాయి. వెంటనే ఆ ఫోటోను కిందకు దించి శుభ్రం చేశాడు. ఫోటోని ఇండోర్లోని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఆ ఫోటోకి మరలా శుభ్రం చేసి తిరిగి ఫ్రేమ్ కట్టించి తన ఇంట్లో ఉంచాడు. ప్రతిరోజు దానికి పూజ చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు బాబా ఆ పటం రూపంలో లక్ష్మణరావు కుమార్తె
వనిత ప్రేమామానాల పర్యవేక్షణలో చాలా సుఖంగా ఉన్నారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. అలాగే రుమాల్ వాలా బాబా అనే మరొక సాయిబాబా సమకాలీన భక్తులు, ఆయన గురించి తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లో ఇండోర్ అనే పెద్ద గ్రామం ఉంది. ఆ పట్టణం నందు రాజా విక్రమాదిత్యుని ఆరాధ్య దేవత హరసిద్ధి యొక్క పెద్ద ఆలయం ఉంది. 1915వ సంవత్సరంలో ఆలయ సమీపంలో రుమాల్ వాలా బాబా అనే ఫకీర్ నివసించేవారు. అతన్ని మస్త్ ఫకీర్ అని కూడా పిలిచేవారు. అతను ఎప్పుడూ భిక్షకు వెళ్ళేవాడు కాదు. 24 గంటలు సాయిబాబా ధ్యానంలో ఉండేవాడు. బాబా దర్శనం కోసం షిరిడి వెళ్ళవలసిన అవసరం అతనికి లేకపోయినప్పటికీ బాబా ప్రేమలో లీలమయ్యేందుకు చాలాసార్లు షిరిడి వెళ్ళాడు. 1915 మే నెలలో ఒక శుక్రవారం నాడు ఆయన సాయిబాబా దర్శనం కోసం షిరిడి సందర్శించాడు. ద్వారకామాయిలో అతను ధ్యానంలో ఉండగా ఒక ఫోటోగ్రాఫర్ వచ్చి బాబా ఫోటో తీసి బయటకు పారిపోయాడు. అతని చర్యకు బాబా కోపంతో తిట్ల వర్షం కురిపించారు. 3వ రోజు ఆదివారం నాడు ఆ ఫోటోగ్రాఫర్ ఫోటోను తీసుకువచ్చి రుమాల్ వాలా బాబా సమక్షంలో బాబాకు బహుమతిగా ఇచ్చాడు. ఆ సమయంలో శ్రీ బాపు సాహెబ్ బూటీ అల్లుడైనటువంటి ప్రొఫెసర్ శ్రీ గణపతిరావు నార్కే తన ఉద్యోగం గురించి బాబాతో మాట్లాడేందుకు అక్కడ కూర్చుని ఉన్నాడు. బాబా ఆ ఫోటో తనకిచ్చి, ఇది తీసుకో, ఈ ఫోటోను కలిగి ఉన్నటువంటి వ్యక్తి విపత్తులు మాయమవుతాయి అని అన్నారు. అంతటి సాటిలేని ఫోటోను బాబా నాకు ఇస్తే ఎంత బాగుంటుందని రుమాల్ వాలా బాబా అతని మనసులో అనుకున్నాడు. తరువాత భక్తులు మధ్యాహ్న హారతి మొదలుపెట్టారు. హారతి ముగిశాక అందరికీ ఊది ఇచ్చి ప్రతి ఒక్కరూ వెళ్ళి భోజనం చేయండి అని ఆదేశించారు. ఒక పక్షి రెక్కలు లేకుండా, మణి లేకుండా పాము, ఒక పక్షి రెక్కలు లేకుండా, మణి లేకుండా పాము, తొండం లేకుండా ఏనుగు సంతోషంగా ఉండలేనట్లు రుమాల్ వాలా బాబా సాయిబాబా ఫోటో లభించక సంతోషంగా ఉండలేకపోయాడు. అతడు భోజనానికి బాలాబావు నివాసానికి వెళ్ళాడు. కానీ ఒక ముద్ద కూడా తినలేకపోయాడు. ఏదో ఒక విధమైన భోజనాన్ని ముగించి బాలాబావుకు 8 అణాలు ఇవ్వడానికి జేబులో చేయబెట్టాడు. ఆశ్చర్యం, డబ్బులతో పాటు తన జేబు నుండి బాబా ఫోటో కూడా బయటకు వచ్చింది. అది చూసి అతను పట్టలేని ఆనందంతో భావోద్వేగానికి గురయ్యాడు. ఆనందంతో అతడు గెంతుతూ నృత్యం చేయడం మొదలుపెట్టాడు. అంతటితో, చూడండి, బాబా యొక్క అపూర్వమైనటువంటి ఫోటో నాకు లభించింది. ఈ ఫోటో ఎవరైతే భద్రపరుచుకొస్తారో వారికి విపత్తులు అంతరించిపోతాయని బాబా చెప్పారు. అదే ఫోటో నాకు లభించింది అని చెప్పారు. ఆ ఫోటోను పొందడం ద్వారా అతని ఆనందానికి అవధులు లేవు. అపరిమితమైనటువంటి ఉత్సాహంతో అతని కళ్ళు చెమ్మగిల్లాయి. పదే ఆ ఫోటోను తన గుండెలు హత్తుకుంటూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత అతడు తిరిగి ఇండోర్ చేరుకుని ఆ ఫోటోను గోడకున్నటువంటి గూడులో పెట్టి పూజించసాగాడు. కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీ పదక్జీ అనే భక్తుడు రుమాల్ వాలా బాబాను సందర్శించినప్పుడు ఒకరోజు అతడు బాబా ఫోటోను తన చేతికి తీసుకున్నాడు. అది చూసిన రుమాల్ వాలా బాబా చాలా కోపం తెచ్చుకుని, నీవు నీ చేతుల్లోకి ఆ ఫోటో తీసుకోవడం ద్వారా నాకు చాలా కోపం తెప్పించావు. ఇప్పుడు దాన్ని ఇక్కడ ఉంచవద్దు. ఆ ఫోటోను నీ వద్దే ఉంచుకో. ఎవరు ఈ ఫోటోను తమ వద్ద ఉంచుకుని దాన్ని సంరక్షిస్తూ దీపాలతో పూజిస్తారో వారి విపత్తులు మాయమవుతాయి అని అన్నారు. ఆ విధంగా బాబా యొక్క అపూర్వమైనటువంటి ఫోటో రుమాల్ వాలా బాబాను వద్ద నుండి శ్రీపద్జీకి చేరింది. గాంధీనగర్లో గజానన్ రావు కృష్ణారావు నిరాకే అనే సాయిబాబా భక్తుడు ఉండేవాడు. ప్రజలు అతన్ని బాపు సాహెబ్ అని పిలిచేవారు. అతడు తన సేవలను అందించడానికి తరచూ షిరిడి సందర్శిస్తూ ఉండేవాడు. శ్రీ పదక్జీ బాబా ఫోటోను పొందినటువంటి తర్వాత షిరిడి సందర్శించేందుకు బాపు సాహెబ్ బృందంలో చేరాడు. బాపు సాహెబ్కు సాయిబాబా పట్ల అత్యంత భక్తి చూపినటువంటి శ్రీపద్జీ ఆ ఫోటోను సాయిబాబా యొక్క మరొక భక్తుడు శ్రీ ఉపాసని ద్వారా బాపు సాహెబ్కు పంపారు. ఆ ఫోటోను అందుకున్నటువంటి బాపు సాహెబ్ ఆనందంతో చిందులు వేశాడు. అతడు ఫోటోకు ఫ్రేమ్ చేయించి తన మెడలో వేసుకున్నాడు. తరువాత ఇండోర్ భక్తులు సాయిబాబా కోసం ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయంలో సాయిబాబా విగ్రహాన్ని బాపు సాహెబ్ స్థాపించారు. 1987 సంవత్సరం అక్టోబర్ 10, 11 తేదీల్లో బరోడాలోని శ్రేయాస్ పాఠశాలలో పెద్ద హాల్లో అఖిల భారత సాయి సమ్మేళనం జరిగింది. ఆ సభలో సాయి సరోవర్ పుస్తక రచయిత దివంగత శ్రీమాంగ్లాల్ జర్మన్ వాలా ఆయన్ను సత్కరించారు.
ఆ సభకు బాపు సాహెబ్ కూడా హాజరయ్యారు. తన మెడలో ఉన్నటువంటి అపూర్వమైనటువంటి సాయిబాబా ఫోటోను సాయి సరోవర్ సంస్థకు అందజేసేలా బాబా అతన్ని ప్రేరేపించారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అలాగే బాబా సమకాలీన భక్తులు ఉన్నటువంటి బివి రేగే, ఈయన కూడా ఒక సుప్రసిద్ధ భక్తుడు. ఈయన ఇండోర్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసి పదవి విరమణ చేసిన తర్వాత మేఘశ్యామ్ బి రేగే శ్రీ సాయిబాబాకు అత్యంత సన్నిహితమైన భక్తుడు. రత్నగిరి జిల్లాలో నుండి నహీబాబ్ గ్రామంలో 1888 జూలై 5న యోగిని ఏకాదశి నాడు ఈయన జన్మించారు. నాటికి 6వ రోజున ఆ బిడ్డ ప్రక్కన హఠాత్తుగా ఒక ఫకీర్ ప్రత్యక్షమై బిడ్డనెత్తుకుని బిడ్డ తలపై తన చేతిని నిమిర్తి తిరిగి పడుకోబెట్టాడు. ఆయన ఎవరో అని ఆ ఇంటివారు విచారించేలోగే ఆ ఫకీర్ అక్కడ అదృశ్యమయ్యారు. అతను తమకు అనిపించింది దయ్యమో భూతమో ఆ అలాగని చెప్పేసి ఆ కుటుంబీలంతా చాలా భయపడ్డారు. చాలా కాలం తర్వాత 1910లో రేగే షిరిడి వెళ్ళినప్పుడు బాబా తనను ఆశీర్వదించి ఇచ్చినటువంటి ఫోటో ఒకటి ఇంటికి తీసుకుని వచ్చాడు. ఆ ఫోటో చూసినటువంటి అతడి తల్లి ఆశ్చర్యపడి రేగే జన్మించిన 6వ రోజున దర్శనమిచ్చిన ఫకీర్ సాయేనని గుర్తించి ఆ సంగతి తనతో చెప్పింది. అలా చిన్న వయసులోనే బాబా ఆశీస్సులు పొందగలిగిన భాగ్యశాలి రేగే. చిన్నతనం నుండి రేగేకి ఉన్నటువంటి మతపరమైనటువంటి ఆసక్తి సాయిబాబా వైపు ఆకర్షితులనే కారణమైంది. గోవాలో కొలువై ఉన్నటువంటి శాంతా దుర్గాదేవి వారి విలవెల్పు. రేగే తన చిన్న వయసు నుండి ఆ దేవిని ఆరాధిస్తూ ఉండేవారు. 8వ ఏట ఉపనయనం చేశాక సంధ్యా వార్చడం, గాయత్రి జపం శ్రద్ధగా చేస్తూ ఉండేవారు. తర్వాత ఇతని ఆరాధన విష్ణువు వైపుకు మళ్ళింది. ప్రముఖ చిత్రకారుడు రవివర్మ చిత్రించినటువంటి ధ్రువుడు మహావిష్ణువు ఉన్న చిత్రపటం ఒకటి వీరి ఇంట ఉండేది. ఆ పటంలోని విష్ణు రూపం రేగే మనసులో బలంగా ముద్రించుకుని పోయింది. అతను ఎప్పుడూ ఆ విష్ణు రూపాన్ని ధ్యానిస్తూ ఉండేవాడు. విష్ణువుపై ఏకాగ్రత నిలుపుతూ ప్రయత్నించడం వల్ల పక్కన ఉన్నటువంటి ధ్రువుని రూపం వల్ల అతని ఏకాగ్రతకు భంగం వాటిల్లుతుంది. అందువల్ల అతను పటంలోని ధ్రువుడిని కూర్చుని ఉన్నట్టు భాగాన్ని కత్తిరించి ధ్యానం కొనసాగించేవాడు. అంతేకాక ధ్రువుని స్థానంలో తనను ఉంచమని విష్ణుమూర్తిని ప్రార్థించేవాడు. చిన్నతనం నుండే ప్రాణాయామం ఆసనాలు అభ్యసిస్తూ ఉండటం వలన సిద్ధాసనంలోని కానీ పద్మాసనంలోని కానీ 1-2 గంటల పాటు స్థిరంగా కూర్చుని 15 నిమిషాల పాటు ఒకే మూర్తిని నిలుపుకుని ధ్యానించే ఉండేవాడు. ప్రాణాయామంలో కూడా కొంతవరకు ప్రగతి సాధించాడు. ఇవన్నీ గురువు లేకుండా అతను చేయగలుగుతూ ఉండేవాడు. అతను చేసే విష్ణురూప ధ్యానం ప్రార్థనలు అన్నీ 21వ ఏట ఫలితమయ్యాయి. అది 1910 ఒకరోజు రాత్రి రేగే నిద్రిస్తూ ఉండగా స్వప్నంలో లేక ఒకానొక అలౌకిక స్థితిలో గోచరమైనటువంటి దృశ్యమే ఏదో తెలియదు కానీ వరుసగా 3 రోజులు అనుభవానికి అతనికి వచ్చాయి. మొదటి అనుభవంలో అతను ఒక మంచం మీద పడుకుని ఉండగా తనలో ఏదో మార్పు జరిగినట్లు అతనికి అనిపించింది. తన నుండి తన దేహం విడిపోయి దాని నుండి తాను వేరుగా ఉన్నట్లు భావన కలిగింది. అతని ముందు విష్ణుమూర్తి నిలబడి ఉన్నారు. అంతటితో అదృశ్యమైపోయింది. 1 గంట తర్వాత రేగేకి మరో అనుభవం కలిగింది. ఈసారి విష్ణుమూర్తి పక్కన మరొక వ్యక్తి నిలబడి ఉన్నారు. ఆ విష్ణుమూర్తి ఆ వ్యక్తిని చూపిస్తూ షిరిడీకి చెందినటువంటి శ్రీ సాయిబాబా నీవాడు, ఈయనను నీవు తప్పక ఆశ్రయించాలి అని చెప్పారు. మరికొంతసేపటి తర్వాత రేగేకి 3వ అనుభవం అయ్యింది. గాలిలో తేలుతున్నట్లుగా అతను ఒక వింత అనుభవానికి లోనయ్యారు. అలా గాలిలో తేలుతూ అతను ఒక గ్రామాన్ని చేరుకున్నాడు. అక్కడ ఒక వ్యక్తిని కనిపిస్తే అతన్ని ఇది ఏ గ్రామం అని అడిగితే అందుకు ఆ వ్యక్తి ఇది షిరిడీ గ్రామం అని బదులిచ్చారు. అయితే ఇక్కడ సాయిబాబా అనే పేరు గల వారెవరైనా ఉన్నారా అని రేగే అడిగారు. అప్పుడు ఆ వ్యక్తి ఉన్నారు, రండి చూపిస్తాను అని రేగేను ఒక మసీదులోకి తీసుకువెళ్ళారు. మసీదులో బాబా కాళ్ళు చాపుకుని కూర్చుని ఉన్నారు. రేగే భక్తితో బాబా పాదాల వద్ద తన శిరస్సును ఉంచారు. వెంటనే బాబా లేచి, నువ్వు నా దర్శనం చేసుకుంటున్నావా? నేను నీకు రుణగ్రస్తుణ్ణి, నేను నీ దర్శనం చేసుకోవాలి అని అంటూ తన శిరస్సుపై రేగే పాదాలను ఉంచారు. తన శిరస్సును రేగే పాదాలపై ఉంచారు. అంతటితో ఆ దృశ్యం ముగిసింది. ఈ 3 దృశ్యాలు రేగేపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. ఈ అనుభవాలు పొందడానికి ముందే
రేగే సహజ స్థితిలో కూర్చుని ఉన్నటువంటి సాయిబాబా ఫోటో ఒకటి చూసి ఉన్నాడు. కానీ అప్పటికి బాబా గురించి కానీ తరచూ వాళ్ళ కాళ్ళు చాపుకుని కూర్చుంటున్న విషయం కానీ అతనికి తెలియవు. కొంతకాలం తర్వాత అతడు తనకు కలిగినటువంటి దృశ్యానుభవాలను ప్రకారం సాయిబాబా తనకు నిర్ణయింపబడినట్టు గురువు అనుకుని అవునో కాదో నిర్ధారించుకోవడానికి షిరిడీకి ప్రయాణమయ్యాడు. రేగి షిరిడీ చేరుకుని మసీదు వెళ్ళడానికి బాబా వద్ద చాలా భక్తులున్నారు. రేగే బాబా పాదాలపై తన శిరస్సును ఉంచి సాష్టాంగ నమస్కారం చేసుకోగా, బాబా ఏంటి నువ్వు మానవ మాత్రుని పూజిస్తావా అని అన్నారు. వెంటనే అతడు వెనక్కి తగ్గి దూరంగా వెళ్ళి కూర్చున్నాడు. బాబా తిరస్కరణ అతని మనసును గాయపరిచింది. అయితే పుస్తక పరిజ్ఞానం వల్ల తన మానవులు పూజించరాదనే అభిప్రాయం అతనికి ఉన్న మాట నిజమే. బాబా అతను ఆదరించకపోవడానికి అభిప్రాయమే కారణమేమోనని అతనికి అనిపించింది. ఆ తర్వాత అతని మనసులో ఆలోచన సాగుతూ మానవులు పూజించరాదన్న అభిప్రాయం క్రమంగా అణగారింది. కానీ తనకు వచ్చినటువంటి దృశ్యానుభవంలో అలాగే బాబా తనకు భక్తునిగా అంగీకరిస్తున్నట్లు కృంగిపోయాడు. కొన్ని గంటల పాటు అలాగే కూర్చుండిపోయాడు. మధ్యాహ్నం అయ్యింది. భక్తులందరూ వెళ్ళిపోయారు. మసీదులో బాబా ఒక్కరే ఉన్నారు. ఆ సమయంలో బాబా అనుమతి లేకుండా బాబా వద్దకు వెళ్ళకూడదు. అలా వెళితే కీడు జరుగుతుందని భక్తుల అభిప్రాయం. ఈ విషయాలు ఏవి పట్టించుకోలేని కొన్ని స్థితిలో అతను లేడు. ఆ సమయంలో షిరిడి వచ్చానో అదే నెరవేరలేదు. ఏ ఆశయంతో షిరిడి వచ్చినా అదే నెరవేరలేదు. ఇక భయం ఎందుకు, ఏముంది, బాబా నా తల బద్దలు కొడతారేమో, కొట్టని అని ఆలోచిస్తూ నెమ్మదిగా అతను బాబాను సమీపించారు. అది గమనించినటువంటి బాబా అతన్ని తన దగ్గరకు రమ్మని సైగ చేశారు. దాంతో అతను ధైర్యం తెచ్చుకుని నేరుగా వెళ్ళి బాబా పాదాలపై శిరస్సునుంచారు. వెంటనే బాబా అతన్ని లేవదీసి తన హృదయానికి హత్తుకున్నారు. తరువాత అతన్ని తమకు దూరంగా కూర్చోబెట్టి నీవు నా బిడ్డవు, ఇతరుల సమక్షంలో మేము బిడ్డలను దూరంగా ఉంచుతాం అని అన్నారు. ఉదయం బాబా తన పట్ల చూపినటువంటి నిరాధారణ సంతృప్తికరమైన సమాధానం అతనికి లభించింది. బాబా చూపినటువంటి గాఢమైన ప్రేమకు అతని హృదయం ప్రతిస్పందించింది. బాబానే తన గురువు, రక్షకుడు, గమ్యం చేర్చగలిగిన వారు అని తెలుసుకున్నారు. అతనికి వచ్చినటువంటి దృశ్యానుభవం నిజమైంది. ఇష్టదైవం అతనికి సద్గురువును చూపాడు. అతని ఆనందానికి అవధులు లేవు. బాబా రేగేతో రాధాకృష్ణ అయి ఇంటికి వెళ్ళు, ఆమె నీకు నాకు తల్లి అని చెప్పారు. ఆమె ఎంతో ఔన్నత్యం గల ప్రేమమూర్తి. ఆమెకు బాబా యందు ప్రగాఢమైనటువంటి భక్తి. ఆమె కేవలం బాబా కోసమే జీవించేది. బాబా ఇచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ సకల కార్యక్రమాలను నిర్వహిస్తూ బాబాకు కావలసినవన్నీ సమకూరుస్తూ అందులోనే ఆనందాన్ని పొందేది. బాబా ఆదేశానుసారం రేగే అప్పటి నుండి ఆమె చనిపోయేంత వరకు ఎప్పుడూ షిరిడీ వెళ్ళినా ఆమె ఇంటనే బస చేసేవాడు. బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు తప్ప మిగిలిన సమయం అంతా ఆమె ఇంటనే గడిపేవాడు. ఆయి అంటే తల్లి. అందుకు తగ్గట్లే ఆమె తల్లి అతన్ని తల్లిగా ఆదరించింది. అతడు కూడా అందుకు తగ్గట్టే ఆమె అతన్ని తల్లిలా భావించాడు. అతను కూడా మొదటి నుండి ఆమెకు తల్లిగాని భావించాడు. ప్రతిరోజు బాబా ఆమెకు రొట్టెను పంపిస్తూ ఉండేది. ఆ రొట్టెతోనే ఆమె తన జీవనాన్ని గడిపేది. రేగే ఎప్పుడు షిరిడి వచ్చినా బాబా మరొక రొట్టెను అదనంగా పంపిస్తూ ఉండేవారు. అతడు షిరిడిలో లేనప్పుడు బాబా వద్ద నుండి రొట్టె అదనంగా వచ్చిందంటే రేగే దారిలో ఉన్నాడని, కొద్దిసేపట్లో షిరిడి చేరుకుంటారని ఆమె గ్రహించేది. రేగే ఇలా చెప్పారు. రాధాకృష్ణమాయితో నాకు చాలా అనుభవం ఉంది. నా ఆధ్యాత్మిక జీవితంలో నేను ఆమెకు ఎంతో రుణపడి ఉన్నాను. బాబా ఆమెను రామకృష్ణి అని పిలిచేవారు. వారి ఆదేశం, సహాయం అయ్యి ద్వారా నాకు ప్రత్యేక రీతిలో అందేవి. ఆమె చాలా దయామయి, నిష్కపట స్వభావిని. తొలి రోజు నుండి నేను ఆమెతో నా అభిప్రాయాలు, ప్రణాళికలు మొదలైన అన్ని విషయాలు పంచుకునేవాడిని. ఆమె కూడా తన ఆలోచనలను, ప్రణాళికలను నాతో చెప్పేది. ఆధ్యాత్మిక పురోగతి కోసం
మనం ఎప్పుడు ఏమి చేస్తున్నాం అనేది ఇతరుల ఊహకు అందని విధంగా మనం వ్యవహరించాలని, ఆధ్యాత్మిక సాధన సాఫల్యానికి గోప్యంగా అవసరమని ఆమె నాతో చెప్పింది. బాబా ఆచరణ చూపినటువంటి మార్గం కూడా అదే. రాధాకృష్ణమాయికి సంగీతంలో మంచి ప్రావీణ్యం ఉంది. ఆమె అద్భుతమైనటువంటి గాయని, శ్రావ్యమైన కంఠంతో మధురంగా పాడేది. ఆమె సితార్ కూడా వాయించేది. రేగేకు కూడా సంగీతం పట్ల చాలా మక్కువ ఉండేది. ఆమె పాటలు వింటున్నప్పుడు ఆ భక్తి పారవశ్యంతో అతన్ని సులభంగా మనోలమయ్యేది. బాబాను మంచి సంగీతం పరిజ్ఞానం ఉంది. చక్కటి సంగీతాన్ని మెచ్చుకుని ప్రశంసించేవారు. ముఖ్యంగా వారి భజన కీర్తనలంటే చాలా ఇష్టం. అర్ధరాత్రి వేళ బాబా రేగేను పిలిపించుకుని కీర్తనలు పాడించుకుని వినేవారు. అతడి రాగాల్లో దొరికిన తప్పులను సవరించి సంగీతంలోని మెలకువలను బోధించేవారు. స్వయంగా బాబా కూడా మధురమైన కంఠంతో పాడేవారు. ఒకరోజు రేగే కృష్ణమాయి ఏ విధంగా సాధన తమకు ఉపయోగకరంగా ఉంటుందనే విషయంపై చర్చించుకున్నారు. భజనలు, కీర్తనలు ఒక విధంగా మంచివే, అయినా అవి బయట వాళ్ళ దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. అందువల్ల ఆ పద్ధతిని తమ పురోగతికి సరిపోదని అనుకున్నారు. దాంతో జపం అయితే తన సాధనకు బాగుంటుందని భావించారు. అప్పుడు ఏ నామ జపం చేయాలన్న ప్రశ్న తలెత్తింది. అప్పుడు అయి రేగతో, ఎక్కువ మంది రామనామం, విఠలుని నామం జపిస్తారు, కానీ నీకు సాయే దైవం కాబట్టి వారి నామం నాకు చాలు. కావాలంటే విఠలుని నామం చేసుకోవచ్చు అని చెప్పింది. అందుకు అతడు, నేను విఠలుని చూడలేదు, మీకేది మంచిదైతే నాకు అదే మంచిదే, నేను కూడా బాబా యొక్క నామమే జపిస్తాను అని చెప్పాడు. తరువాత వారిద్దరూ ఎదురెదురుగా కూర్చుని 1 గంట సేపు సాయి నామ జపం చేశారు. అదే రోజు సాయిబాబా అతను రమ్మని కబురు పెట్టారు. అతను మసీదు వెళ్ళగానే బాబా ఇలా అడుగుతున్నారు, ఉదయం ఏం చేశావు? నామజపం చేసుకుంటూ గడిపాను సాయి అన్నారు రేగే. బాబా అడిగారు, ఎవరి నామజపం జరిపించావు? ఎవరి నామం జపించావు అని అడిగితే రేగే అన్నారు, నా దేవుని నామం. ఎవరు నీ దేవుడు అని చెప్పి బాబా అడిగారు. మరలా దానికి రేగే, నా దేవుడు ఎవరో మీకు తెలుసు అని సమాధానం ఇచ్చాడు. అయితే బాబా ఒక చిరునవ్వుతో సరే అన్నారు. దాంతో నేరుగా తెలియజేయకుండా జపం చేయడానికి స్ఫూర్తినిచ్చింది బాబానేనని, నామజపమే తన సాధనమని ఆయన ఆమోదించారనే రేగే గ్రహించాడు. ఆ విధంగా రాధాకృష్ణమాయి ఇచ్చినటువంటి స్ఫూర్తితో బాబా ఆమోదించిన నామజపం ద్వారా రేగే ఆధ్యాత్మిక అభివృద్ధి పదంలో పయనింపసాగాడు. ఇకపోతే బాబా నిర్దేశించినటువంటి గమ్యం లేదా జీవిత పరమార్థం ఏమిటి, ఏ లక్ష్యం దృష్టిలో ఉంచుకుని మానవుడు సాధన చేయాలి అన్న వాటి గురించి రేగే ఇలా చెప్పారు. బాబా సాధన విషయంలో పరోక్షంగా తెలియజేసినట్లే గమ్యం విషయంలో కూడా పరోక్షంగా తెలియజెప్పారు. వారు ఆచరించిన విషయాలన్నింటినీ బట్టి గాఢమైన ప్రేమ దేవుని ద్వారా ఏ రూపంలో అయినా రావచ్చు, అది మనల్ని చేరుకోవాలి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.